సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిస్టారెడ్డిపేట, పటేల్గూడ, సుల్తాన్పూర్, ఐలాపూర్ తాండా, దయారా పరిధిలో 2,38,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనంతరం పటేల్గూడ పరిధిలో నిర్మించిన రిజర్వాయర్ నుండి మంచినీటి సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని విలీనమైన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా చేసి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, జలమండలి జీఎం సుబ్బారాయుడు, మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కొత్తగా విలీనమైన గ్రామాలు 6 గ్రామాలలో ఈరోజు మున్సిపల్ తరఫున 2,38,00,000 రూపాయలతోటి మున్సిపల్ ఫండ్స్తోని ఈరోజు ఇనాగ్రేషన్లు చేసుకోవడం జరిగింది. అలాగే హెచ్ఎండబ్ల్యూఎస్ రిజర్వాయర్లు 12,13,00,000 రూపాయలతోటి అదిగిట వాటర్ వదలడం జరిగింది. మొత్తం 14,50,00,000 రూపాయలు ఈరోజు ఇనాగ్రేషన్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, ఎక్స్ఎంపీపీ దేవానంద్ గారు, ఎక్స్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి గారు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, జీపీ మెంబర్లు, కౌన్సిలర్లు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది, అధికారులకు అందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కొత్తగా విలీనమైన గ్రామ పంచాయతీలే కాకుండా 4 రోజుల నుంచి 3 మున్సిపాలిటీలలో గిట వీళ్ళకి 25వ తారీఖు 26 తారీఖు నాడు వీళ్ళకి 5 సంవత్సరాలు పూర్తి కాలం కంప్లీట్ చేసుకోబోతా ఉన్నారు సంపూర్ణంగా. అవన్నీ వారు 5 సంవత్సరాల కాలంలో చేసిన వర్కులు కానీ చాలా చేయడం జరిగింది. అందులో లాస్ట్ పీరియడ్లో చేసే వర్కులకు స్టార్టెడ్, నాన్ స్టార్టెడ్, ఆన్గోయింగ్ వర్కులు అన్ని గిట ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ గిట స్థానిక ప్రజల కోరిక మేరకు స్థానిక సమస్యలన్నీ సేకరించి ఎప్పటికప్పుడు మౌలిక వసతులు సమకూర్చాలని, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఏ ఒక్క సమస్య గిట ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలనే ఆలోచనతో ఇవన్నీ ప్రణాళికబద్ధంగా తీసుకొని ముందుకెళ్తూ ఉన్నాం. తప్పకుండా రాబో కాలంలో గిట ఈ ప్రాంతంలో ఉన్న కొత్తగా విలీనమైన గ్రామాలు కానీ, పాత మున్సిపాలిటీ కానీ, నియోజకవర్గ స్థాయిలో గిట ఎక్కడికక్కడ స్థానిక ప్రజల ద్వారా, స్థానిక నాయకుల ద్వారా తప్పకుండా సమస్యలని సేకరించి ఆ సమస్యలని పరిష్కరిస్తూ ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా 5 సంవత్సరాలు వీళ్ళు ఎంపీపీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కానీ 26 తారీఖు నాడు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళు బ్రహ్మాండంగా అమీన్పూర్ మున్సిపాలిటీని, అమీన్పూర్ మండలాన్ని అన్ని రకాల అభివృద్ధి పరచడంలో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. వారికి పూర్తి స్థాయిలో ఒక శాసనసభ్యునిగా, ఒక బ్రదర్గా నేను వారికి సంపూర్ణంగా వారికి నేను ఆశీర్వదించడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటు మీరు గిట ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్రంలో పటాన్చేరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా. 28 రాష్ట్రాల జనం ఇక్కడ ఉన్నారు. రోజు మనది ఎంత పెరగాలో అంత విస్తరిస్తూ ఉన్నది. అయినా ఎక్కడ మౌలిక వసతులు ఇబ్బంది లేకుండా సమకూర్చి ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీపీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లకు, ఉప సర్పంచులకు, సర్పంచులకు అందరికీ పేరు పేరున సంపూర్ణంగా ప్రజల ఆశీర్వాదం పొందినందుకు, మీ ఆశీస్సులు గిట్ట మీ కడుపులో పెట్టిన బిడ్డ ఏ విధంగా ఆశీర్వదిస్తారో మీరందరికీ వీళ్ళందరినీ కడుపు నిండా ఆశీర్వదించవలసిందిగా మనవి చేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.